ఫారెక్స్ మార్కెట్లో రూపాయి భారీగా పతనమైంది. చరిత్రలో తొలిసారి రూపాయి విలువ 86కు పడిపోయింది. ఒక్కరోజే 0.5% దాకా రూపాయి విలువ తగ్గిపోయింది. రూపాయి విలువ ఒక్కరోజే 0.5% దాకా తగ్గిపోయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి భారీగా పతనమైంది. చరిత్రలో తొలిసారి రూపాయి విలువ 86కు పడిపోయింది. ఒక్కరోజే 0.5% దాకా రూపాయి విలువ తగ్గిపోయింది. రూపాయి విలువ ఒక్కరోజే 0.5% దాకా పడిపోయిన నేపథ్యంలో అంతా ఆశ్చర్యపోతున్నారు. బిజినెస్ అనలిస్ట్ రామకృష్ణ గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. ఎందుకంటే ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి భారీగా పతనమైంది. అసలు చరిత్రలో కని విని ఎరుగని రీతిలో రూపాయి మారకం విలువ పడిపోవడం, 86కి చేరడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యంగానే ఉంది. ఒక్కరోజే 0.5% దాకా తగ్గింది రూపాయి ధర. రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు, హలో అండి, అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు మనం రూపీ పతనం చూస్తున్నాము. ఈ రోజే కాదు, గత కొన్ని మాసాల నుంచి రూపీ 82 రూపాయల నుంచి క్రమేణి తగ్గుతూ వస్తుంది. 2024లో మనము ఆల్మోస్ట్ 3 to 5% దాకా 3 to 4% దాకా మనం రూపీ వీక్నెస్ చూసాము. ఆ వీక్నెస్ జనవరిలో కూడా కంటిన్యూ అవుతూ ఉంది. జనవరి 2025లో ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేసినప్పుడు మన రూపీ పతనము స్వల్పంగానే ఉందండి. ఎమర్జింగ్ మార్కెట్స్ ప్రజలు అటు కనుక చూసినట్లయితే 20% దాకా వాళ్ళ కరెన్సీస్ వీక్ అవడం గమనించాము. రీసెంట్ గా ఆర్బీఐ కూడా కొంత సపోర్ట్ చేసింది రూపీ బలపడటానికి లేదా బలహీనతను అడ్డుకోవడానికి. కానీ $100 బిలియన్ దాకా స్పెండ్ చేయడం జరిగింది ఆర్బీఐ. కానీ ఫలితాలు సత్ఫలితాలు ఇవ్వలేదు. అయినప్పటికీ ఆర్బీఐ కొన్నిసార్లు గవర్నమెంట్ కూడా ఇంటెన్షనల్ గా రూపీ వీక్నెస్ దోహదపడుతుంది. ఇండియా జనరల్ గా అలాంటి ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది. అంటే రామకృష్ణ గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ అనుకోవచ్చు. ఈ నెల 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే అవకాశం ఉంది కాబట్టి వాణిజ్యాంక్షలు పెరగవచ్చు అన్న నేపథ్యం కూడా వినిపిస్తోంది కదా. అవునండి, ట్రంప్ వస్తున్నారన్న విషయంతో పాటు, అంటే ఎప్పుడైతే ట్రంప్ ఎలక్షన్స్ లో గెలిచారో రేపు 22 ప్రమాణ స్వీకారం చేస్తారు, అప్పటి నుంచి డాలర్ ఇండెక్స్ కూడా క్రమేపీ పెరుగుతూ వెళ్తూ ఉంది. డాలర్ ఇండెక్స్ అంటే అన్ని కంట్రీస్ మీద డాలర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది సూచిస్తూ ఉంటుంది. డాలర్ ఇండెక్స్ పెరగటము అది రూపీ వీక్నెస్ కి కారణమవటం, రెండు కూడా ఈక్వేషన్ కరెక్ట్ గానే వెళ్తూ ఉంది. సో కొన్ని సందర్భాల్లో ఇండియా కూడా ఆర్బీఐ కూడా డెలిబరేట్ గా వదిలేస్తారండి. అంటే రూపీ వీక్నెస్ కే సహాయం చేస్తారు. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ పెరగడానికి కానీ, మనం చూసుకుంటే ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఏమో తక్కువగా ఉండటం, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండటం. ఈ ట్రేడ్ డెఫిసిట్ ని ఈక్వేషన్ మార్చడానికి కోసం కూడా ఇండియన్ గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో వీక్నెస్ కి వాళ్ళు కారణం అవుతూ ఉంటారు. చైనీస్ మార్కెట్ లో డిఫరెంట్ అండి. చైనా వాళ్ళకి వాళ్ళ కరెన్సీ వీక్ కామన్నా కాదు, అందుకని వాళ్ళు డెస్పరేట్ గా డివాల్యూ చేస్తూ ఉంటారు ప్రతి 2 సంవత్సరాలకి. కానీ ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. కంపారిటివ్ గా మనకి వీక్నెస్ అనేది వేరే రంగాల మీద పడుతూ ఉంటుంది. అంటే రామకృష్ణ గారు, మరి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి ప్లస్ అంటారా మైనసా? ఓవరాల్ గా రూపీ వీక్నెస్ అనేది స్టాక్ మార్కెట్ నెగిటివ్, అలాగే ఆర్థిక వ్యవస్థలో కొన్ని సెక్టార్స్ కి పాజిటివ్ అండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ, ఫార్మా ఇట్లాంటి ఎక్స్పోర్ట్ చేసే రంగాలకి పాజిటివ్ గా చెప్పుకోవచ్చు కొంచెం. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇంపోర్ట్స్ చేసుకుని ఇంపోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఉంటాయో, సెక్టార్స్ ఉంటాయో, వాళ్ళకి నెగిటివ్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ.